ఈ పక్క ఎందుకు పెట్టిర్రు అత్తమ్మ? మీకు బావిలో నీళ్ళు కూడా ఉన్నాయి కదా, పొలం పెట్టచ్చు కదా. అలకడ పంట కదా, ఇక ఈ మక్క పెడితే చెప్ప నీళ్ళు కూడా తక్కువ అవుతాయి అని పెట్టినాం. ఇక వరి పెడితే నీళ్ళు బాగా తాగుతుంది. అవునా సందీప్? అంటే ఇప్పుడు మక్క వడ్ల కన్నా యాసంగి కదా, అప్పటికి వడగండ్ల వాన అంటారు చూసినా, రాళ్ళ వాన అది పడ్డా కూడా మొక్కజొన్నకేం కాదు. అదే వరి చేసిన మనకు అన్ని రాలుతాయి కదా, అందు గురించి మక్కేస్తాం. మక్కకు వాటర్ తక్కువ, దానికన్నా మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది, పైసలు ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు వరి కన్నా మక్కనే డబ్బులు ఎక్కువ వస్తాయా? మక్కకే డబ్బులు ఎక్కువ వస్తాయి. పని కూడా తక్కువనా? పని తక్కువనే, వాటర్ తక్కువనే. ఇది ఎన్ని నెలలకు వస్తుంది? మార్పిడి చేసుకున్నట్టుగా ఉంటది. వ్యవసాయంలో కూడా పంట మార్పిడి చేసుకున్నట్టు ఉంటుందా? అంటే ఈ మక్క ఎన్ని రోజులకు వస్తుంది మన చేతికి? ఇప్పుడు పెట్టినప్పటి నుంచి వెళ్ళి మన 10 రోజులు, 110 రోజులు, 3 నెలల 10 రోజులు. అదే వడ్లు అయితే 4 నెలల పంట. 4 నెలల పంట, ఇంకొక నెల ముందు వస్తుంది కదా. 10 రోజులు ముందు మక్క, 10 రోజులు ముందు. వరి అయితే 10 రోజులు లేటు. 10 రోజులు లేటు. మళ్ళీ కొంచెం 10 రోజులలోనే మనకు వాటర్ కొరత ఎక్కువ ఏర్పడుతుంది. ఎండాకాలం వస్తుంది, అప్పుడు తొందరగా అవి నాటేస్తే మళ్ళీ ఆరకపోతే అవంతా చేసిన కష్టం వృధా అవుతుంది. ఈ మక్క అయితే 3 నెలలకే అయిపోతుంది, మనకు ఎక్కువ కూడా పంట రాబడి వస్తుంది. మళ్ళీ ప్లస్ ఏంటంటే పంట మార్పిడి కూడా అవుతుంది. ఒకసారి మక్క ఒకసారి వరి పెడితే కూడా ఇలా పంట మార్పిడి కూడా అవుతుంది కదా. అందుకనే మక్క వేసిర్రు అన్నమాట. ఇదంతా పారుతుంది, బావిలో నీళ్ళు అయితే ఉన్నాయి. 2 బావిలు ఉన్నాయి అత్తమ్మ వాళ్ళకు, 2 బావిలలో నీళ్ళు ఉన్నాయి. నేను ఎందుకు మరి నీళ్ళు ఉండగా వరి పెట్టుకోవచ్చు కదా అని నేను అడిగితే, ఇప్పుడైతే మక్క వేస్తే ఇట్లా ఇన్ని లాభాలు ఉన్నాయని చెప్తుంది. పంట మార్పిడి జరిగినట్టు ఉంటుంది, ఎక్కువ రాబడి వస్తుంది, మళ్ళీ తొందరగా కూడా అయిపోతుందట. అప్పుడు మళ్ళీ సమ్మర్ వస్తుంది కదా, ఫిబ్రవరి వరకు, జనవరి లాస్ట్ వరకే ఈ మక్క అయిపోతుందట. ఎండాకాలం రాకముందుకు, ఎండలు కొట్టక ముందుకే మక్క అనేది తొందరగా అయిపోతుంది. మనకు నీళ్ళు కూడా సరిపోవు అనేది కూడా ఏం టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే వీళ్ళు మక్క పెట్టిర్రు, మక్క పెట్టి ఈ కొయ్యకాలలోనే మక్క పెట్టిర్రు, దున్నకుండా కొయ్యకాలలోనే పెట్టి ఇప్పుడు గడ్డి మంది అయితే, గడ్డి అయితే ఏం పడలేదు, అందుకనే గడ్డి ఏం పడలేదు. కానీ ఫస్ట్ ముందు జాగ్రత్త కొద్దీ మా బామ్మర్ది ఏంటంటే గడ్డి మందు కొడుతుండి, ఈ గడ్డి మందు ఒకసారి కొట్టి ఇడిచిపెడతారట. ఈ వరకు ఒకసారి మందు కూడా పోసిర్రు, అడుగు మందు పోసి ఇప్పుడైతే గడ్డి మందు కొడుతుర్రు తొందరగా, ముందు జాగ్రత్త కొద్దీ గడ్డి పడకుండా. ఇలా అయితే వాళ్ళు పంట మార్పిడి చేసుకొని వ్యవసాయంలో అయితే ఎక్కువ లాభాలు వచ్చేటట్టు అయితే చూస్తుర్రు. మీకు ఇట్లా నచ్చినట్టుంటే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేషన్స్కు షేర్ చేయండి. మీ దాంట్లో కూడా ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళకు ఉంటే ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.